నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం రాహుగ్రహం వల్ల వచ్చే వ్యధలు, బాధలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మన ఆలోచన సరళి అనేది మారటము, పక్కవారి గురించి ఎక్కువగా ఆలోచించటము, వారి వలన ఆలోచించి మనం నష్టపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే తెలిసి తెలియకుండా ఏదో ఒక పని చేసి దాంట్లో ఇరుక్కుపోవటము, ఎప్పుడూ కూడా నీరసము, నిస్సృప్తి, అంటే ఏ పని చేయాలన్నా కూడా అలాంటిది ఉండటము, ఏ పని చేద్దామన్నా కూడా వ్యతిరేకంగా రావటము, ఆలోచనే మనకి వ్యతిరేకమైన ఆలోచన మనకి వస్తూ ఉంటుంది. అలాగే అత్తగారి వాళ్ళతో, వారి తరపు వారితో గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాగే తెల్లవారుజామున చెడు కళలు వస్తూ ఉంటాయి, స్త్రీ సమస్యలు, ఇలాంటివన్నీ కూడా మనకి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆర్థిక మూలాలు తినటము, అందరితో కూడా గొడవలు, అనవసరమైన వాళ్ళని నెత్తినెక్కించుకోవటం, అవసరమైన వాళ్ళని తిట్టిపోయటం, ఇవన్నీ కూడా లక్షణాలు మనకి ఉంటూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చక్కగా తామరాకులో మినువుల్ని మనం కిలోంబావు పెట్టుకుని బ్రాహ్మణోత్తుకి దక్షిణ సహితంగా దానం ఇచ్చినట్టయితే మంచి జరుగుతుంది. శక్తి ఉన్నవాళ్ళు స్వయం పాకం ఇచ్చుకున్నట్టయితే బ్రాహ్మణులకు మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు.